Hello all. Equilibrium of a body on a rough inclined plane. దాంట్లో మనకి టోటల్గా 6 కేసెస్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి ద ఫోర్స్ ఈజ్ ప్యారలల్ టు ద ప్లేన్ అండ్ ద బాడీ టెండ్స్ టు స్లైడ్ డౌన్. సో ప్లేన్ ఇక్కడ ఏంటి మనకి ఇన్క్లైన్డ్గా ఉంది. సో ప్లేన్కి ప్యారలల్గా మనం ఫోర్స్ అప్లై చేస్తే సో యాక్చువల్లీ ఇది వరకు ఏంటంటే వీ కెప్ట్ అండ్ లిమిటింగ్ కండిషన్ దట్ లిమిటింగ్ కండిషన్ అంటే మనం ఏమనుకున్నాం, ద యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5 అని అనుకున్నాం. ఓకే, ఈ ఇన్క్లినేషన్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, ద బాడీ విల్ స్లైడ్ డౌన్. మనం ఫోర్స్ అప్లై చేసినా సరే బాడీ డౌన్వర్డ్స్ మూవ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దట్ మీన్స్ వెన్ ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ 5, ఫ్రిక్షన్ యాంగిల్ కన్నా ఆల్ఫా ఇన్క్లినేషన్ పెరిగింది అనుకోండి, వాట్ హ్యాపెన్స్, సో ఫోర్స్ ఈజ్ ప్యారలల్ టు ద ప్లేన్, ఫోర్స్ ప్యారలల్ గా ఉండి బాడీ కిందకు మూవ్ అవుతుంది, అప్పుడు మనం ఫోర్స్ ఎలా ఉంటుందని క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. సో దానికి ఫస్ట్ సో బాడీ డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ ఎటువైపు ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్. సో బాడీ డౌన్వర్డ్స్ మూవ్ అవుతున్నప్పుడు మనకి ఫ్రిక్షన్ ఆపోజిట్ కదా. సో ఫోర్స్ అప్లైడ్, మన ఫోర్స్ అప్లై చేస్తున్న బాడీ ఈజ్ టెండింగ్ డౌన్వర్డ్స్. రియాక్షన్ ఫోర్స్ ఆర్ అప్వర్డ్స్ అండ్ వెయిట్ మనకు తెలుసు డౌన్వర్డ్స్. సో మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా. సో డబ్ల్యూకి 2 కాంపోనెంట్స్, దట్ ఈస్ అలాంగ్ ద ప్లేన్, అలాంగ్ ది రియాక్షన్ ఫోర్స్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి, హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్. ఇక్కడ ఏంటి, సో ఇది ఆల్ఫా, ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి దీనికి డబ్ల్యూ సైన్ ఆల్ఫా, అండ్ ఇది అడ్జసెంట్ సైడ్ కాబట్టి డబ్ల్యూ కాజ్ ఆల్ఫా ఉంది. ఓకే, నౌ వి విల్ క్యాలిక్యులేట్ ది ఫోర్స్ P. ఓకే, ఫస్ట్ we will resolve the forces normal to the plane. ప్లేన్ కి నార్మల్ గా అంటే పర్పెండిక్యులర్ గా ఏమేమి ఉన్నాయి, రియాక్షన్ ఫోర్స్. సో R ఈజ్ ఈక్వల్ టు వాట్, W కాస్ ఆల్ఫా. ఓకే, ఇది ఒక ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ ఇంకేంటి, అలాంగ్ ద ప్లేన్, ప్లేన్ కి ఏంటి, సో P ఇటువైపు ఉంది, ఫ్రిక్షన్ ఇటువైపు ఉంది, అండ్ W సైన్ ఆల్ఫా. వీ విల్ టేక్ P aside and we will write the remaining forces another side. సో P is equal to P కి ఆపోజిట్ గా అలాంగ్ ది ప్లేన్ W సైన్ ఆల్ఫా. చూడండి ప్లేన్ కి ఆపోజిట్, సో W సైన్ ఆల్ఫా ఇది ఈ డైరెక్షన్ లో ఉంది, ఫ్రిక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి మైనస్ F. ఓకే, సో ఇప్పుడు we know that F is equal to mu R. Okay, we already know that. So we will substitute this in this. So P is equal to W sin alpha minus mu R. Okay, so this is equation 2. If we substitute the R value here, then what happens? So we will solve the equation. Solving equation 1 and 2. P is equal to W sin alpha minus mu W cos alpha. Okay, so here we substituted R value, W sin alpha minus mu into R value anta, W cos alpha. Okay, that we write here. So ఇక్కడ కామన్ గా ఏముంది మనకి, W. So we will take W into sin alpha minus mu cos alpha. Okay, next we know that friction angle mu is equal to tan phi. Okay, we know that. So we will substitute that here, sin alpha minus tan phi into cos alpha, that is equal to W into sin alpha minus tan phi ante enti, sin phi by cos phi into cos alpha.
Okay, so we will cross multiply it. Cos phi sin alpha minus sin phi cos alpha by cos phi. ఓకే, సో చూడండి ఎలా ఉంది మనకి ఫార్ములా. సైన్ ఆఫ్ ఏ మైనస్ బిలా ఉందా? సో దిస్ లుక్స్ లైక్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో వీ కెన్ రైట్ దట్ యాజ్ డబ్ల్యూ ఇంటూ సైన్ ఆల్ఫా మైనస్ phi by cos phi. Therefore P is equal to W into sin alpha minus cos phi. ఓకే, సో ఇదే కేస్ మనం when the body slides up నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, until then subscribe to my channel.